వైజయంతి మేడం మాకు చేసిన సహాయం వల్ల నేను మా కుటుంబం ఈ రోజుకి హాయిగా 3 పూట్ల భోజనం చేయగలుగుతున్నాం. మా మమ్మీ మగాళ్ళంటేనే ద్వేషిస్తుంది, అలాంటిది ఇతనికి సహాయం చేసిందా? నీ అనుమానంతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నా, నీకు మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నా. అవినాష్ మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలంటున్నాడు. నాతోట? ఏ విషయం? తన ఫ్యాక్టరీ విషయాలనుకుంటాను. మీ వారి విషయం మాట్లాడగానే అంత కోపం వచ్చిందంటే కొంపదీసి విడాకులు తీసుకున్నారా? మీ అనుభవంతో మీరీ కాంట్రాక్ట్ సాధించగలరు. నా మాట కాదనకండి ప్లీజ్. అంత మాట అనకండి అవినాష్ గారు, నేను మీకున్నాను. ఇతనెవరో నాకు తెలీదు. ఇంతకు ముందు నేనెప్పుడు ఇతన్ని చూడలేదు. శభాష్! తల్లి కూతుళ్ళిద్దరికీ ఇతనెవరో తెలీదు, కానీ ఇతను మాత్రం డైరెక్ట్ గా మీ కూతురు బెడ్రూంలోకి వెళ్ళాడు. వ్యభిచారం కేసు కింద నిన్ను అరెస్టు చేస్తున్నాను. పద పోలీస్ స్టేషన్కి. రై, నువ్వు కూడా పదరా. ఇన్స్పెక్టర్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా కూతురు అలాంటిది కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మా పరువు పోతుంది. పరువు పోతే మేము బ్రతకలేం. ప్లీజ్ ఇన్స్పెక్టర్, దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నవ్వుల పాలు చేయకండి. ఓ, ఆడపిల్ల. మరి భార్గవి ఆడపిల్ల కాదా? భార్గవిని అరెస్టు చేస్తే వాళ్ల పరువు పోదా? పరువు పోయిన తర్వాత భార్గవి మాత్రం ఎలా బతుకుతుందనుకున్నావు? మీ గురించి కాకపోయినా శిరీష మొహం చూసి ఈసారికి వదిలేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. పోరా, ఇంకెప్పుడు నా కళ్ళ కనిపించుకో. ఇన్స్పెక్టర్, వాడిని ఎందుకలా వదిలిపెట్టారు? వాడిని స్టేషన్కి తీసుకెళ్లి 4 బాధ్యతే అసలు ఇదంతా ఎలా జరిగిందో చెప్పేవాడు. అతన్ని స్టేషన్కి తీసుకెళ్తే కేసు బుక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ కూతురు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే వదిలేశాను. ఇకపై మీరు జాగ్రత్తగా ఉండండి. ఊరుకో బేబీ, ఊరుకోమ్మా, ఊరుకో. మేడం, వెరీ గుడ్, బాగా నటించావు. ట్రై చేస్తే నంది అవార్డ్ గ్యారంటీ. ఇంతకీ ఏం చేసావు? ఏముంది మేడం, శిరీష గారు నాకు కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళగానే నేనే గడియ పెట్టి లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో దాక్కున్నాను. ఆ తర్వాత సంగతి మీకు తెలిసిందే. ఓకే, నువ్వు వెళ్ళు. స్టేషన్కి వచ్చి కలు. ఓకే మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ టెండర్ ఎట్టి పరిస్థితుల్లో అవినాష్కి దక్కకూడదు. ఈ దెబ్బతో అవినాష్ తన కంపెనీ మూసేసుకోవాల్సిందే. ఏంటి సార్, ఏదో టెండర్ అంటున్నారు, అవినాష్ అంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటి సార్ సంగతి? ఏ టెండర్ చేజిక్కించుకోవడం వల్ల అవినాష్ ఇంత గొప్పవాడయ్యాడో, ఏ టెండర్ వల్ల అవినాష్ కంపెనీలు ఈ రోజుటికి నిలబడి ఉన్నాయో, అదే వీకర్ సెక్షన్ హౌసింగ్ సొసైటీ మళ్లీ టెండర్స్ కాల్ ఫర్ చేసింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ని అవినాష్కు దక్కనివ్వకూడదు. ఈ దెబ్బతో ఆ అవినాష్ తన కంపెనీలన్నీ మూసేసుకుని రోడ్డు మీద పడతాడు. సార్, ఆ కోర్టు మున్నీకి తల్లిగా భార్గవికే స్థానం కల్పించింది. దాంతో అవినాష్ భార్గవి మధ్య ఇంకా అండర్స్టాండింగ్ పెరుగుతుందేమో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాజేంద్ర గారు అవినాష్కి హెల్ప్ చేయకుండా ఉంటాడా? భార్గవి ముఖం చూసైనా తప్పకుండా హెల్ప్ చేస్తాడు. మరి ఆ రాజేంద్ర గారి హెల్ప్ ఉంటే ఆ టెండరు మనకు రావటం కష్టమేమో. ఒక్కసారి ఆలోచించండి సార్. సుందరం, నిన్ను కొట్టడం కాదు, అపశకున పక్షుల ఎప్పుడు నా చెడునే కోరుకునే నిన్ను నా పక్కన పెట్టుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి. అమ్మమ్మమ్మ, ఎంత మాట! నేను మీ చెడు కోరుతానా? చెడు జరుగుతుందేమో, జాగ్రత్త పడతారు కదా అని అలా చెప్పాను సార్. నోర్మై, ఇంకొక మాట పేలావంటే నీ నాలుక చీరేస్తా. జాగ్రత్త. గెట్ అవుట్.
హరి, నువ్వు నన్ను రోడ్డు మీదకి పంపించటం కాదు, త్వరలో ఆ రాజేంద్రే నిన్ను రోడ్డు మీదకి పంపిస్తాడు, జాగ్రత్త. మున్ని, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది చెప్పు. ఇదిగో. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఢిల్లీ. ఇదిగో. వావ్, వెరీ గుడ్. హాయ్ భార్గవి. మున్ని పుణ్యవాణి, నీకు మళ్ళీ పాఠాలు నేర్చుకోవడం తప్పడం లేదు కదా? గుడ్ మార్నింగ్ ఆంటీ. వెరీ గుడ్ మార్నింగ్. బాగా చదువుతున్నావా? ఓ, బాగా చదువుకుంటున్నాను ఆంటీ. మున్ని, నువ్వు అక్కడ కూర్చొని హోంవర్క్ చేసుకోమ్మా. అలాగే. రండి మాధవి గారు, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు భార్గవి గారు, అవినాష్ గారి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను. బాగానే ఉన్నారు. అవినాష్ గారి అత్తయ్య వైజయంతిట ఈ మధ్య నా దగ్గరకొచ్చింది. మున్ని శిరీష్కే దక్కాలట, అందుకే మిమ్మల్ని అవినాష్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. అంటే? అయిన వాళ్ళందర్నీ కాదనుకుని ఎక్కడి నుంచో అనాథలా వచ్చిన మీరు అందరి హృదయాలు దోచుకొని వేలాది మందికి అన్నం పెట్టే తల్లివయ్యావు. అలాంటి మిమ్మల్ని అనరాని మాటలంది. అవును భార్గవి గారు, మీకు అవినాష్కి అక్రమ సంబంధం ఉందని కంప్లైంట్ ఇచ్చింది. అదృష్టమో దురదృష్టమో కాని మీ కన్న కూతురు ఇప్పుడు లేకపోవటం ఒక విధంగా మీకు మేలే జరిగింది. మిమ్మల్ని అవినాష్ గారిని అరెస్టు చేసి మున్నిని వెంటనే శిరీషకు అప్పగించవలసిందిగా తన కంప్లైంట్లో రాసింది. అయినా ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదు. ఏదో ఒక రకంగా నేను మేనేజ్ చేస్తాను. ప్రస్తుతానికి గండం తప్పిపోయింది. కానీ భార్గవి గారు, వైజయంతి సామాన్యురాలు కాదు, చాలా డేంజరస్ ఉమెన్. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసే మనిషి కాదు. ఏదో ఒక ఎత్తుగడ వేస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వస్తాను. మీ కూతురు జీవితం గురించి మీరు చాలా తాపత్రయపడుతున్నట్టున్నారు. ఈ పరిస్థితుల్లో మీ వారే ఉంటే ఆ ఆలోచన మరోలా ఉండేది. దానివల్ల శిరీషకు కూడా మేలు జరిగేదేమో. మీ వారి విషయం మాట్లాడగానే అంత కోపం వచ్చిందంటే కొంపదీసి విడాకులు తీసుకున్నారా? ఆపండి మీ కట్టుకథలు. మీ పద్ధతిని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా ఏవేవో కాకమ్మ కథలు చెప్పాలని చూస్తున్నారు. వ్యభిచారం కేసు కింద నిన్ను అరెస్టు చేస్తున్నాను. పద పోలీస్ స్టేషన్కి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వచ్చారా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ తీసుకోమని చెప్పాను కదా, తీసుకున్నారేమో కనుక్కుందామని వచ్చాను మేడం. ఏమయ్యా లాయరు, నువ్వు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు కూపేలో నీతో పాటు ఎవరైనా లేడీకి రిజర్వేషన్ దొరికిందే అనుకో, మీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తే మీ మీద బ్రోతల్ కేసు పెట్టొచ్చా? అదెలా కుదురుతుంది మేడం? ఇట్స్ ఇంపాసిబుల్. పోనీ నువ్వు బస్సులో ఏదైనా ఊరు వెళ్తుంటే నీ పక్కనున్న సీట్లో ఎవరైనా అమ్మాయి కూర్చొని ఆ ఊరు దాకా ప్రయాణం చేసిందనుకో, అప్పుడైనా మీ మీద బ్రోతల్ కేసు పెట్టడం కుదురుతుందా? చచ్చా, అదెలా కుదురుతుంది మేడం? మరి ఒకే ఇంట్లో కలిసినంత మాత్రాన భార్గవి అవినాష్ల మీద బ్రోతల్ కేసు పెట్టొచ్చని ఎలా అనుకున్నావు? గొప్ప సుప్రీంకోర్టు అడ్వకేట్వి,
ఎవరయ్యా నిన్ను లాయర్ని చేసింది? ఏమైంది మేడం అలా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? ఆ ఇన్స్పెక్టర్ నన్ను ఒక చేతగాని దాన్ని చేసింది. నువ్వు ఒక సన్నాసివని రుజువు చేసింది. కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను చెప్పిందంతా విని భార్గవిని అరెస్ట్ చేద్దాం పదా అంది. ఆ ఇన్స్పెక్టర్ చివరికి నా కూతుర్నే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేస్తానంది. నాకు సిగ్గుతో అక్కడే చచ్చిపోవాలనిపించింది. ఇదంతా నీ వల్లే జరిగింది. నీ చేతగానితనంతో తప్పుడు సలహాలిస్తూ మా పరువు తీశావు. మమ్మల్ని తలెత్తుకోలేకుండా చేశావు. సారీ మేడం, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆ ఇన్స్పెక్టర్ చాలా తెలివిగా ప్రవర్తించింది. ఆవిడకి ఆ కుటుంబం మీద పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తోంది. లేకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. ఇకపై జరగాల్సిందేంటో నేను చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆవిడకి ఆ కుటుంబం మీద పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తోంది. లేకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. ఇకపై జరగాల్సిందేంటో నేను చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఓకే, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ భార్గవి అవినాష్లో తప్పించుకోకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అవినాష్ మాత్రం నాశనం కావాలి. తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్ యూ మేడం. వదిలిపెట్టను, ఎవ్వరినీ వదిలిపెట్టను. సర్వనాశనం చేస్తాను. సిస్టర్, చెప్పండి. డాక్టర్ గారు లేరా? లోపల పేషెంట్ ని చూస్తున్నారు. ఇప్పుడే వస్తారు, కూర్చోండి. థ్యాంక్ యూ. తాతయ్య, మీరేంటి ఇక్కడ ఉన్నారు? నేను డాక్టర్ తాతయ్య కోసం వచ్చానమ్మా. నువ్వేంటి ఇలా వచ్చావు? నేను డాడీ కోసం వచ్చాను. డాడీతో అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? నాతో చెప్పు. మరేమో మా ఇంటికి పోలీసులు వచ్చారు తాతయ్య. ఒక ఆంటీ మమ్మీని డాడీని అరెస్ట్ చేయమని చెప్పిందంట. నాకు మమ్మీ కావాలి, డాడీ కూడా కావాలి తాతయ్య. పిచ్చి తల్లి, భయపడకు, ఏం కాదు. ఇంతకీ ఆ ఆంటీ ఎవరంట? ఆమె మన బ్యాడ్ మమ్మీకి మమ్మీ అంట. ఆ దేవుడు మంచివాళ్ళకెప్పుడు అన్యాయం చేయడు. అలా చేస్తే వాడు అసలు దేవుడే కాదమ్మా. చిరంజీవి తాతయ్య ఎక్కడ తాతయ్య? అది తాతయ్య, తాతయ్య. ముని. మున్ని, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? డాడీ, నీకేమైంది డాడీ? నాకేం కాలేదు తల్లి. లేదు డాడీ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏం కాకపోతే మరి నీ నోట్లో నుంచి రక్తం ఎందుకు వచ్చింది? రక్తమా? లేదు తల్లి, నువ్వు నా రక్తాన్ని పంచుకు పుట్టావు కాబట్టి ఆ ప్రేమతో నీకు అలా అనిపించింది. లేదు డాడీ, నేను చూశాను, నువ్వు రక్తం తుడుచుకున్నావు.
బొమ్మ